religion has become a subject of politics. It is a new dimension to the last 1 century history of India. 100 years before that, religion was only a target of the anti-religionists or the other religionists. Within Hinduism, everyone was practicing what he should do, what he could do. But within the society, it is a subject matter of politics. ఈ పాలిటిక్స్లో రిలీజియస్ పాలిటిక్స్, పొలిటికల్ రిలీజన్, ఈ రెండు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఒక కామన్ మ్యాన్కి కర్తవ్యం ఏమిటి? చేతనైనటువంటి విధంగా రిలీజియన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎంత చేతనవుతుందో అంత ఫాలో అవ్వాల్సిందే ప్రతివాడు. పురోహితుడు ఉన్నాడు, లేడు, అయినా సరే ఎంత చేస్తాం? రిలీజన్ ఒక గాడ్స్ ప్రేయర్, శుచి, ఇవాళ ఏకాదశి, ఇవాళ జాగ్రత్తగా ఉండాలి, ఇవాళ పండుగ, స్నానం చేయాలి, దేవుడికి దీపం పెట్టాలి. ఈరోజు ఏదో భాద్రపద మాసం వచ్చింది, కృష్ణపక్షం వచ్చింది, ఎక్కడికైనా ఏ తీర్థానికో ఎక్కడికైనా వెళ్ళి పితృదేవతలకి తర్పణ ఇవ్వడం, అక్కడ పురోహితుని సంపాదించుకోవడం, ఏదైనా ఒకటి శుభకార్యం అంటే ముహూర్తం ప్రకారం అయితే మంచి పని చేసుకోవడం. కొంత ఎంత చేతనవుతుందో రిలీజన్ తన మీద తానే డిపెండ్ అయ్యి ఇంకోటి మీద కాకుండా. పురోహితుడు దొరుకుతూనే ఉన్నాడు, వాళ్ళు పెద్ద ప్రొఫెషనల్స్ అయిపోయారు, ఎంత వీలైతే అంత రిలీజన్. ఎంత రిలీజన్ తను ఫాలో కావడానికి సాధ్యం కావటం లేదో అంత స్పిరిచువాలిటీ, అంత జ్ఞాన గుణములతో తాను సప్లిమెంట్ చేసుకోవడం. నాకు నెగిటివ్ థింకింగ్ రాకూడదు, సంతృప్తి, జ్ఞానం, వైరాగ్య దృష్టి నాకు కావాలి. బట్ దట్ ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ టు ది రిలీజన్. ఈ రిలీజన్లోంచి వచ్చినటువంటి స్పిరిచువాలిటీ అది. నాకు పండు కావాలి కానీ చెట్టు అవసరం లేదు అనకూడదు కదా. పండు కావాలంటే చెట్టును కాపాడుకోవాలి. సో ది ఫ్రూట్ ఆఫ్ రిలీజన్ ఈజ్ అల్టిమేట్ ఫ్రూట్ ఆఫ్ రిలీజన్ ఈ స్పిరిచువాలిటీ. సో ఎంత చేతనో అంత సాంప్రదాయం కాపాడుకోవాల్సిన బాధ్యత. ఈ విధంగా అందరికీ కూడా బాధ్యతతో చెప్పగలిగినటువంటి బ్యాలెన్స్డ్ థింకింగ్ ఉండాలి.